Hi friends, welcome to my YouTube channel. Today we are going to discuss about learn how to climb trees from 7th class 6th unit. This is the C reading. So learn how to climb trees. So చెట్లు ఎక్కడం నేర్చుకోవాలి. ఓకే, ప్రతి ఒక్కరికి చెట్లు ఎక్కడం వచ్చి ఉండాలి. సో అది ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఈ లెసన్లో విల్ సీ. Many tigers roamed about in the thick forest in the Kumaon and Garhwal hills till the beginning of the 20th century. ఓకే, 20th సెంచరీ అప్పుడు ఇక్కడ థిక్ ఫారెస్ట్ ఇన్ ద కుమన్ అండ్ గర్వాల్ హిల్స్. సో ఈ ప్లేసెస్లో టైగర్స్ అనేవి చాలా తిరుగుతూ ఉండేవి అనమాట. జిమ్ కార్బెట్ వాజ్ బ్రాట్ అప్ ఇన్ దిస్ రీజియన్. సో జిమ్ కార్బెట్ అనే అతను ఈ రీజియన్ లాంటి ఈ ప్లేసెస్లో పుట్టి పెరిగిండు. హీ లవ్ ద మౌంటైన్స్, ఫారెస్ట్ అండ్ యానిమల్స్. సో జిమ్ కార్బెట్కి మౌంటైన్స్ అన్న, ఫారెస్ట్ అంతా, యానిమల్స్ అన్న చాలా ఇష్టం అంట. అండ్ హీ వాజ్ అన్ ఎక్సలెంట్ షూటర్. సో అతను ఒక మంచి షూటర్ కూడా అంట. షూటర్ అంటే గన్తో షూట్ చేయడం. సో అతను ఒక ఎక్సలెంట్ షూటర్. హీ కిల్డ్ మెనీ మ్యాన్ ఈటర్స్ అండ్ సేవ్ ద లైఫ్స్ ఆఫ్ కౌంట్లెస్ పీపుల్స్. సో ఇక్కడ ఇంకా అతను మంచి షూటర్ కదా, అండ్ ఇంకా అతను చాలా యానిమల్స్ని చంపేసి చాలా మంది ప్రజల ప్రాణాలని సేవ్ చేసిండంట. ఓకే, అండ్ దిస్ లెసన్ వాజ్ రిటర్న్ బై జిమ్ కార్బెట్ అండ్ దిస్ స్టోరీ ఈస్ టెల్లింగ్ బై ద జిమ్ కార్బెట్ ఇట్ సెల్ఫ్. So we will see. Kunwar Singh was the first to visit me the day I was given my first gun. So Kunwar Singh అనే అతను జిమ్ కార్బెట్ దగ్గరికి వచ్చిందనమాట. సో అతని ఫస్ట్ గన్ అతనికి ఇచ్చిండంట. ఐ వాజ్ 8 then. సో అతనికి అప్పుడు ఎన్ని ఇయర్స్ ఉండే అంటే 8 years ఉండే అంట. He came early and I put the old double barreled gun into his hands with great pride. సో అతను చాలా అంటే తొందరగా వచ్చిండు, అంటే లైక్ ఎర్లీ అంటే సమ్ మార్నింగ్, వీ కెన్ థింక్ ఇట్ యాజ్ ఎ మార్నింగ్. సో అతను వచ్చినప్పుడు ఇతను చాలా ప్రౌడ్గా అతని చేతుల్లో ఏం పెట్టిండు అని అంటే ఓల్డ్ డబల్ బ్యారెల్డ్ గన్. ఓకే, ఇప్పుడు కూడా మనకు గన్స్ చూస్తాము, ఆ గన్కి ఇలా ఒకటే హోల్ ఉంటుంది, కానీ డబల్ బ్యారెల్డ్ గన్ అంటే చాలా పాత గన్ అనమాట. దానికి ఇలా 2 holes ఉంటాయి. హీ లేడ్ ద గన్ అసైడ్ అండ్ సెడ్ టు మీ. సో ఇంకా గన్ అతను తీసుకొని మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత గన్ అతనికి ఇచ్చేసినప్పుడు గన్ అక్కడ పక్కన పెట్టి అతను ఏమంటున్నాడు అంటే, యు ఆర్ నో లాంగర్ ఏ బాయ్ బట్ ఏ మ్యాన్ అండ్ విత్ దిస్ గుడ్ గన్ యూ కెన్ గో ఎనీవేర్ యూ లైక్ ఇన్ ద జంగల్స్ అండ్ నెవర్ బీ అఫ్రేడ్ ప్రొవైడెడ్ యూ లెర్న్ హౌ టు క్లైంబ్ ట్రీస్. సో ఇప్పుడు నువ్వు ఒక చిన్న బాబువి, నువ్వు పెరిగి పెద్ద అవుతావు, అప్పుడు నువ్వు ఈ గన్ తీసుకొని ఆ ఫారెస్ట్ మొత్తం తిరగొచ్చు భయం లేకుండా, ఏం భయం లేకుండా. అండ్ నువ్వు చెట్లు ఎక్కడం కూడా నేర్చుకోవాలి. ఐల్ నౌ టెల్ యూ ఏ స్టోరీ టు షో హౌ నెసెసరీ ఇట్ ఈస్ ఫర్ అస్. సో ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తాను నీకు. ఆ స్టోరీ అంటే ఆ స్టోరీలో చెట్లు ఎక్కడం ఎంత ఇంపార్టెంట్ మనకి, ఎంత అవసరమో మనకి తెలుస్తుంది. హూ షూట్ ఇన్ ద జంగల్స్ టు నో హౌ టు క్లైంబ్ ట్రీస్. సో జంగల్స్లో ఎవరైనా షూట్ చేయాలి అంటే వాళ్ళు కంపల్సరీ చెట్లు ఎక్కడం నేర్చుకుని ఉండాలి. ఎందుకంటే మనం కింది నుంచి ఏ యానిమల్స్ని కానీ షూట్ చేయలేము. సో మనం కంపల్సరీ చెట్టు ఎక్కాలి, అవి వచ్చినప్పుడు కంపల్సరీ దాన్ని ఏం చేసి అప్పుడు షూట్ చేయాలి. సో అందుకని మనము చెట్లు ఎక్కడం అనేది కంపల్సరీగా నేర్చుకొని ఉండాలి. సో హియర్ ద స్టోరీ స్టార్టింగ్. హార్సింగ్ అండ్ ఐ వెంట్ టు షూట్ వన్ డే లాస్ట్ ఏప్రిల్. సో హార్సింగ్ ఇంకా కున్వర్ సింగ్ అనమాట. ఇక్కడ స్టోరీ జరిగింది హార్సింగ్కి అండ్ ఇంకా కున్వర్ సింగ్కి మధ్యలో జరిగింది అనమాట. సో కున్వర్ సింగ్ ఇంకా హార్సింగ్ లాస్ట్ ఏప్రిల్లో ఓకే వాళ్ళిద్దరు షూటింగ్కి వెళ్ళిరు అనమాట, అంటే గన్ షూటింగ్కి వెళ్ళిరు ఒక రోజు. We started when the stars were paling. Since we found nothing to shoot, we started for home towards evening. So we started when the stars were paling అంటే స్టార్స్ అనేవి ఇలా డల్గా కనిపిస్తున్నాయి అనమాట, అంటే అప్పుడప్పుడే వస్తున్నాయి. సో వాళ్ళు అక్కడికి వెళ్ళిరు అనమాట ఆ టైం, అంటే ఇంకా ఈవినింగ్ అవ్వబోతుంది ఇంకా అన్నప్పుడు వాళ్ళు జంగిల్కి వెళ్ళిరు. కానీ వాళ్ళకి అక్కడ ఏమీ కనిపించలేదు షూట్ చేయడానికి. సో వాళ్ళు ఏం చేసేసారంటే ఇంటికి రావడానికి స్టార్ట్ అయిపోయారు ఈవినింగ్. While we were taking a sandy nulla that ran through dense scrub and thorn bamboo jungle, a tiger was looking at us. It stared at us for some time but went back. So sandy nulla అంటే ఎయిర్ అనమాట, కాలువ లాగా. శాండీ నుల్లా అంటే ఎండిపోయిన కాలువ అనమాట. ఓకే, డెన్స్ స్క్రబ్ అంటే ఏమంటారు, ఖాళీ ప్లేస్లో చెట్లు పొదలు కొమ్మలతో ఇలా కప్పుకోపోయి ఉంటుంది కదా, దాన్ని మనం డెన్స్ స్క్రబ్ అంటాం. థార్న్ బ్యాంబూ జంగల్ అంటే
చెట్లు లేని ఒక పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి కదా, బ్యాంబూ ట్రీస్, అలాంటి ఒక ఫారెస్ట్ అన్నమాట అది. సో వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అక్కడ ఒక టైగర్ వాళ్ళని చూస్తూ ఉందన్నమాట. అలా కాసేపు చూసి అది వెనక్కి వెళ్ళిపోయిందంట మళ్ళీ. We continued on our way and the tiger came out again and it was growling and twitching its tail. సో ఇక్కడ వీళ్ళు ఆ డెన్స్ స్క్రబ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత టైగర్ వాళ్ళకి అడ్డు వస్తుంది, కాసేపు వాళ్ళని చూస్తుంది, కానీ వాళ్ళని అలా చూసి కాసేపు అది పక్కకి వెళ్ళిపోతుంది, అతను వాళ్ళని ఏం చేయకుండా. సో వీళ్ళు ఇంకా అది వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దారిలో వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కంటిన్యూ అవుతూ ఉంటారు అనమాట. సో అలా కంటిన్యూగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం కంటిన్యూ అవుతున్నప్పుడు ఆ టైగర్ మళ్ళీ బయటికి వస్తుంది. బయటికి వచ్చి అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇట్ వాజ్ గ్రోలింగ్, అంటే ఇట్లా సౌండ్ చేస్తుంది అనమాట, గట్టిగా గాండ్రిస్తుంది పులి. అండ్ ట్విచ్చింగ్ ఇట్స్ టెయిల్, ఆ తోకని అలా ఊపుతూ ఉంటుంది అనమాట. ఓకే, వి స్టూడ్ స్టిల్ అండ్ లక్కీలీ ద టైగర్ లెఫ్ట్ ద నుల్లా. సో అది రాగానే వాళ్ళు అలా నిల్చొని పోతారు, అంటే నిల్చొని ఉంటారు, ఏ మూమెంట్స్ అలా లేకుండా. కొద్దిసేపు అది అక్కడ ఉండి మళ్ళీ ఆ నుల్లాని వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. Being disturbed by the tiger, a number of jungle fowl rose crackling out of dense scrub. సో అది బయటికి వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు డెన్స్ స్క్రబ్ కదా, అంటే పొదలు చెట్లు ఉన్న ప్లేస్ కదా అది. సో టైగర్ రాగానే అక్కడ ఉన్న పక్షులు అవన్నీ గాల్లో ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు అక్కడ ఒక సౌండ్ అనేది బాగా వినిపిస్తూ ఉంటుంది కదా. సో అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా చాలా నాయిసీగా ఉంటుంది అనమాట. వన్ ఆఫ్ దెమ్ alighted on a branch and హార్సింగ్ fired at it. సో అలా నాయిసీ టైంలో అక్కడ ఉన్న అన్ని వెళ్ళిపోతాయి, కానీ ఒక బర్డ్, ఏదైనా పక్షి మాత్రం అక్కడ ఆ చెట్టు పైనే ఉండిపోతుంది అనమాట. ఓకే, చాలా పొదలు ఉన్న ప్లేస్ కదా అది. సో ఒక బర్డ్ మాత్రం అక్కడ ఉండిపోతుంది. సో అప్పుడు హార్సింగ్ ఏం చేస్తాడు అంటే దాన్ని ఫైర్ చేస్తాడు, షూట్ చేస్తాడు. ద టైగర్ కేమ్ టువర్డ్స్ us with a terrifying roar. సో ఆ సౌండ్ అంటే అతను దాన్ని ఫైర్ చేస్తాడు కదా, షూట్ చేస్తాడు కదా ఆ బర్డ్ని. ఆ సౌండ్కి మళ్ళీ టైగర్ బయటికి వస్తుంది. ఎలా బయటికి వస్తుంది అంటే చాలా భయంకరమైన సౌండ్స్తో అది బయటికి వస్తుంది, వాళ్ళ సైడ్ వస్తుంది అనమాట. I had climbed up a roomy tree, but Harsing could not climb up a tree as he had not learnt to climb trees when he was a boy. సో ఇక్కడ మనకి హౌ టు క్లైమ్ ట్రీస్ అనే నెసెసిటీ మనకు కనిపిస్తుంది. అదేంటిది అని అంటే ఆ టైగర్ చాలా భయంకరంగా సౌండ్ చేస్తూ బయటికి వస్తుంది కదా వీళ్ళ సైడ్, వీళ్ళు షూట్ చేసినప్పుడు. సో అప్పుడు ఐ హ్యాడ్ క్లైమ్డ్ అప్ ఏ రూనీ ట్రీ, అంటే కున్వర్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతను చెట్టు ఎక్కేస్తాడు అనమాట. చెట్టు పేరు రూనీ అంట, రూనీ ట్రీ. బట్ హార్సింగ్కి ఎలా ఎక్కాలి చెట్లు అనేది తెలియదు, అండ్ ఇంకా అతను చిన్నగా ఉన్నప్పుడు చెట్లు ఎక్కడం ఎలాగోనో నేర్చుకోలేదన్నమాట. సో అతను అలా కింద ఉండిపోతాడు, ఆ కున్వర్ సింగ్ ఏమో ఇలా చెట్టు పైకి ఎక్కి నిల్చొని ఉంటాడు అనమాట. సో దిస్ ఈస్ ద నెసెసిటీ వై వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు క్లైంబ్ ద ట్రీస్ అనమాట. సో వీ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్ హియర్, దిస్ ఈస్ ఎ టైగర్ and the person who is on the tree is Kunwar Singh, and this person is down of the tree is Harsing. The tiger sprang at him and he was screaming. Now I fired the gun off into the air. The tiger went away and Harsing collapsed at the foot of the tree. I climbed down very silently and went to Harsing. So ikkada స్ప్రాంగ్ ఎట్ హిమ్ అంటే ద టైగర్ స్ప్రాంగ్ ఎట్ హిమ్ అండ్ హీ వాజ్ స్క్రీమింగ్. సో ఆ టైగర్ ఏం చేస్తుంది అంటే అతను పైకి దూకడానికి రెడీగా ఉందన్నమాట. అండ్ ఆ భయంతో ఆ హార్సింగ్ ఎవరైతే ఉంటారో అతను చాలా గట్టిగా అరుస్తున్నాడు భయంతో. సో అలా అరిచినప్పుడు కున్వర్ సింగ్ ఉన్నాడు కదా, గన్తో గాల్లోకి షూట్ చేస్తాడు అనమాట. సో ఆ సౌండ్కి టైగర్ అనేది వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. సో హార్సింగ్ ఏం చేస్తాడు అప్పుడు, ఆ టైగర్ వెళ్ళిపోయిన తర్వాత అలా ట్రీ కింద పడిపోతాడు అనమాట. అంటే ట్రీ రూట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ హార్సింగ్ పడిపోతాడు. ఐ క్లైమ్ డౌన్ వెరీ సైలెంట్లీ అండ్ వెంట్ టు హార్సింగ్. సో అప్పుడు కున్వర్ సింగ్ చెట్టు దిగి మెల్లిగా అలా హార్సింగ్ దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు అనమాట. ఐ ఫౌండ్ దట్ వన్ ఆఫ్ ద టైగర్స్ క్లాస్ హ్యాడ్ ఎంటర్డ్ ఇన్ హిజ్ స్టమక్ అండ్ టార్న్ ద లైనింగ్ ఫ్రమ్ హిజ్ నావెల్ to within a few fingers breadth of the backbone. All his inside had fallen out. I could not know what to do. Harsing told me to put his intestines back into his stomach. I stuffed them all back along with the dry leaves, grass and twigs that stuck to them. సో అతను కిందికి వచ్చినాక అతను ఏం చూస్తాడు అని అంటే, అతనికి ఏం అర్థమవుతుంది అని అంటే, హార్సింగ్ అక్కడ పడిపోతాడు కదా, పడిపోయినప్పుడు అతను కిందికి వస్తాడు కదా కున్వర్ సింగ్. అలా వచ్చినప్పుడు టైగర్ క్లాస్ అంటే అతని
ఆ టైగర్వి పంజా ఏదైతే ఉంటుందో అతని స్టమక్లో అది ఇలా పొడుస్తుంది అనమాట. అంటే దాని పంజాతో స్టమక్ పైన ఇలా వేస్తే అతని స్టమక్ అంతా ఇలా చీరుకుపోయి ఉంటుంది అనమాట. ఓకే, సో ద లైనింగ్ ఫ్రమ్ హిస్ నావెల్ టు విత్ ఇన్ ఏ ఫ్యూ ఫింగర్స్ బ్రెత్ ఆఫ్ ద బ్యాక్ బోన్. So I found that one of the tiger's claws had entered his stomach and torn the lining from his navel to within a few fingers breadth of the backbone. సో అతని కడుపు ఎంతలాగా చీల్చుకుపోయింది అని అంటే ఆ పంజాతో అతని అంటే స్టమక్ పైన ఉన్న స్కిన్ చీల్చుకొని ఆ ఫింగర్స్ అనేవి బ్యాక్ బోన్ దగ్గర వరకు వెళ్ళినాయి అనమాట. అంటే అంత లోపల వరకు పంజా అనేది పోయింది. ఆల్ హిజ్ ఇన్సైడ్ హ్యాడ్ ఫాలెన్ అవుట్. సో అతని కడుపులో ఉన్నవన్నీ బయటికి పడిపోయినాయి అంట. ఐ కుడ్ నాట్ నో వాట్ టు డూ. సో అతనికి అర్థం అవ్వట్లేదంటే ఏం చేయాలి అనేసి కున్వర్ సింగ్కి. హార్సింగ్ టోల్డ్ మీ టు పుట్ హిజ్ ఇంటెస్టైన్స్ బ్యాక్ ఇన్ టు హిజ్ స్టమక్. సో అప్పుడు హార్సింగ్ కున్వర్ సింగ్తో చెప్పిండంట ఆ ఇంటెస్టైన్స్ అంటే బయటికి పడిపోయిన పేగులన్నీ మళ్ళీ నా కడుపులో పెట్టేసేయి అని చెప్పిండంట. Okay, I stuffed them all back along with the dry leaves, grass and twigs that stuck to them. సో అప్పుడు ఆ కున్వర్ సింగ్ చెప్తాడు అంటే హార్సింగ్ కున్వర్ సింగ్తో చెప్తాడు కదా ఆ పేగులన్నీ మళ్ళీ నా కడుపులో పెట్టేసేయి అని. అప్పుడు ఆ పేగులకి ఏమేమి అతుక్కుపోయినాయి అంటే డ్రై లీవ్స్, ఓకే, ఎండిపోయిన ఆకులు, గడ్డి అండ్ ఆల్సో ట్విగ్స్ అంటే చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా, ఎండిపోయిన కొమ్మలు అలాంటివన్నీ. సో దానికి అతుక్కునే ఉన్నాయి, అవన్నీ సపరేట్ చేయకుండా దాంతో పాటే అవన్నీ కూడా అతను కడుపులో పెట్టేసిందంట. Later, I wound my pagri, means turban, round his stomach and knitted it tight to keep everything from falling out again. We started for home walking for 7 miles. I led the way and Harsing followed me. Holding the pagri in position, Harsing told me that he wanted to meet the doctor. He walked for the extra 3 miles to the hospital. It was night and the hospital was closed. But the Dr. Babu who lived nearby was awake. He asked me to call Aladia, the tobacco seller. When I returned, the doctor had laid Harsing on a string bed. Aladia held the lantern and I held the 2 pieces of flesh together. The doctor was very kind. He sewed up the hole in Harsing's stomach. I offered him 2 rupees, but he refused to take it. When we went home, the women folk were crying. సో ఇక్కడ ఇంకా ఇతను ఏం చెప్తున్నాడు అని అంటే తర్వాత అంటే ఆ ఇంటెస్టైన్స్ అన్ని అతని కడుపులో స్టఫ్ చేసేసి దాని తర్వాత అతను ఏం చేస్తాడు అంటే లేటర్ ఐ వూండ్ మై పగ్రీ రౌండ్ హిజ్ స్టమక్ అండ్ నిటెడ్ ఇట్ టైట్ టు కీప్ ఎవ్రీథింగ్ ఫాలింగ్ అవుట్ అగైన్. సో తర్వాత అతనికి ఒక పగ్రి అనేది దొరికిందనమాట. సో అంటే టర్బన్ అనమాట, మనం ఇలా క్యాప్ లాగా వేసుకుంటాం కదా, ఆ టర్బన్ అతనికి దొరికింది. సో అతను ఏం చేస్తాడు అంటే అతనికి స్టమక్కి పెట్టి ఇలా టైట్గా దాన్ని ముడి వేసేస్తాడు. ఎందుకు ముడి వేస్తాడు అంటే మళ్ళీ అతని కడుపులో ఉన్న స్టఫ్ అంతా బయటికి పడిపోకుండా ఉండడానికి. సో అది చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే వి స్టార్టెడ్ ఫర్ హోమ్ వాకింగ్ 7 miles. సో వాళ్ళంతా అంటే ఆ పగ్రీతో అతని స్టమక్కి కట్టేసిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు. సో అలా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎన్ని మైల్స్ నడుస్తారు అంటే 7 miles వాళ్ళు నడిచి వెళ్తారు అనమాట. ఐ లెట్ ద వే అండ్ హార్సింగ్ ఫాలోడ్ మీ. సో ఎవరు కున్వర్ సింగ్ దారి చూపిస్తున్నాడు అండ్ హార్సింగ్ అతన్ని ఫాలో అవుతూ ఉన్నాడు అనమాట. హోల్డింగ్ ద పగ్రీ ఇన్ పొజిషన్, హార్సింగ్ టోల్డ్ మీ దట్ హీ వాంటెడ్ టు మీట్ ద డాక్టర్. సో ఆ పగ్రీని గట్టిగా పట్టుకొని హార్సింగ్ కున్వర్ సింగ్తో ఏం చెప్తున్నాడు అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని చెప్తాడు. వి వాక్డ్ ఫర్ ద ఎక్స్ట్రా 3 miles టు ద హాస్పిటల్. సో ఇంటికి వెళ్ళడానికి 7 miles, హాస్పిటల్కి వెళ్ళడానికి 3 miles, టోటల్గా వాళ్ళు హాస్పిటల్ రీచ్ అవ్వాలి అని అంటే 10 miles వరకు నడిచి వెళ్తారనమాట. ఇట్ వాజ్ నైట్ అండ్ ద హాస్పిటల్ వాజ్ క్లోజ్డ్. సో అప్పుడు వాళ్ళు ఈవినింగ్ అదే స్టార్ట్ అయింది. సో ఇదంతా ఇన్సిడెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యి ఇదంతా అయిపోయి వాళ్ళు వెళ్ళేసరికి నైట్ అవుతుంది అనమాట. సో నైట్ టైంలో హాస్పిటల్ క్లోజ్ ఉంటుంది. బట్ ద డాక్టర్ బాబు హు లివ్డ్ నియర్ బై వాజ్ అవేక్. సో చుట్టుపక్కల డాక్టర్ ఉంటాడు కదా, సో డాక్టర్ హాస్పిటల్లో లేడు, హాస్పిటల్ క్లోజ్ ఉంది. బట్ ఆ డాక్టర్ అనే అతను మేల్కొనే ఉన్నాడు, వాళ్ళ ఇల్లు ఆ చుట్టుపక్కలే ఉంది. హీ ఆస్క్డ్ మీ టు కాల్ అలాడియా ద టొబాకో సెల్లర్. సో ఇంకా అతను ఏం చెప్తున్నాడు అని అంటే అలాడియా అనే అతనికి కాల్ చేయి. అతను ఎవరు అంటే టొబాకో సెల్లర్ అనమాట. ఓకే, వెన్ ఐ రిటర్న్ ద డాక్టర్ హ్యాడ్ లేడ్ హార్సింగ్ ఆన్ ఏ స్ట్రింగ్ బెడ్. సో కున్వర్ సింగ్ అండ్ హార్సింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా. సో అప్పుడు డాక్టర్ ఏమని చెప్తాడు అని అంటే అలాడియా ఉంటాడు, అతన్ని పిలుచుకొని రా, అతను ఒక టొబాకో సెల్లర్ అని చెప్పేసి కున్వర్ సింగ్కి చెప్తాడు. ఓకే, వెన్ ఐ రిటర్న్ ద డాక్టర్ హ్యాడ్ లేడ్ హార్సింగ్ ఆన్ ఏ స్ట్రింగ్ బెడ్. సో కున్వర్ సింగ్ వెళ్ళి అలాడియాని పిలుచుకొని వచ్చే వరకు
ఆ హార్సింగ్ ని డాక్టర్ ఏం చేస్తాడు అంటే ఒక స్ట్రింగ్ బెడ్ పైన పడుకోబెట్టి ఉంటాడు అనమాట. అలాడియా హెల్డ్ ద ల్యాంటర్న్ అండ్ ఐ హెల్డ్ ద 2 pieces ఆఫ్ ఫ్లెష్ టుగెదర్. సో ఇంకా డాక్టర్ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అలాడియా అనే అతను ఉన్నాడు కదా, అతను ఇలా ల్యాంటర్న్ పట్టుకొని ఉన్నాడు. అప్పుడు నేను అంటే ఇలా చీలుకుపోయిన 2 pieces ఆఫ్ ఫ్లెష్ ఉంది కదా అతని స్టమక్, నేను రెండు కలిపి దాన్ని స్టిచ్ చేసేసిన అని చెప్తాడు. సో ల్యాంటర్న్ ఏంటిది అని అంటే దీపం అనమాట. మనకి ఓల్డెన్ డేస్ లో ఉంటుండే దీపం పైన ఇలా ఒక గ్లాస్ లాంటిది వస్తే దాన్ని మనం ల్యాంటర్న్ అంటాం. ఓకే, ద డాక్టర్ వాజ్ వెరీ కైండ్. సో డాక్టర్ చాలా మంచివాడంట. హీ స్యూడ్ అప్ ద హోల్ ఇన్ హార్సింగ్స్ స్టమక్. సో ఇంకేం చేస్తాడు అంటే ఆ ఫ్లెష్ ని టుగెదర్ అంటే ఇలా కలిపేస్తాడు కదా, కలిపేసి దాన్ని ఇలా స్టిచ్చింగ్ వేసేస్తాడు అనమాట. అంటే రెండు ఇంకా అతుకుపోయేలాగా. ఐ ఆఫర్డ్ హిమ్ 2 rupees బట్ హీ రిఫ్యూజ్ టు టేక్ ఇట్. సో ఇంకా అతను అలా చేసినందుకు అంటే ఆ ట్రీట్మెంట్ అంతా చేసినందుకు కున్వర్ సింగ్ అతనికి 2 rupees ఇస్తాడు. కానీ ఆ డాక్టర్ ఏం చేస్తాడు అంటే రిజెక్ట్ చేస్తాడు, తీసుకోడు అనమాట. వెన్ వీ వెంట్ హోమ్ ద ఉమెన్ ఫోక్ వేర్ క్రయింగ్. ఉమెన్ ఫోక్ అంటే వాళ్ళ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనమాట. సో ఇవన్నీ ఇన్సిడెంట్స్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. సో ఇంకా వాళ్ళని చూడగానే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏడ్ చేస్తారు. సో ఆబ్వియస్లీ ఎవరి ఇంట్లో అయినా అదే కదా అవుతుంది. అంటే వాళ్ళ హస్బెండ్స్ వచ్చేవరకు లేట్ అయింది అంటే ఏదో ఇన్సిడెంట్ అయ్యిందని వాళ్ళ ఇంటికి రాగానే అలా కనబడినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఏడ్ చేస్తారు అనమాట. సో దిస్ ఈజ్ ద నెసెసిటీ హౌ టు క్లైంబ్ ద ట్రీస్. సో జిమ్ కార్బెట్ కి కున్వర్ సింగ్ కూడా ఇదే చెప్తున్నాడు అనమాట. సో నువ్వు అడవిలోకి వెళ్ళినప్పుడు షూట్ చేయడమే కాకుండా ట్రీస్ ఎక్కడం కూడా నేర్చుకోవాలి, అప్పుడైతేనే నిన్ను నువ్వు కాపాడుకోగలవు, నిన్ను నువ్వు సేవ్ చేసుకోగలవు అని. సో దిస్ ఈజ్ వాట్ ద రీజన్ వై వీ హ్యావ్ టు learn how to climb the trees. So I hope you understand the lesson. For more videos, please like, share and subscribe my channel.